హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా స్టైల్లో ఎగ్ బిర్యానీ సులభమైన పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను 2 కోడిగుడ్లను తీసుకొని వాటిని సాల్ట్ వేసుకొని ఒక 25 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఎగ్ బిర్యానీకి కావలసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉడకబెట్టిన గుడ్లు కూడా ఉడికిపోయినాయి. తర్వాత బిర్యానీ మసాలాలు కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అది ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు, మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసుడు పెరుగు యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో అలాగే బియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనకి రైస్ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా 70% రైస్ కుక్ అయింది. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా రైస్ ఉడికిపోతుంది. చివరిలో పైన ఫుడ్ కలర్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.